హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ yes friends ee roju vlog is going to be something యూనిక్ అంటే ఏంటంటే చాలా రోజుల తర్వాత ఐఎమ్ డూయింగ్ అ కుకింగ్ వ్లాగ్ అనమాట. కుకింగ్ వ్లాగ్ అంటే ఏం వండుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఏం వండాలనుకున్నానంటే నేను మటన్ పిక్కిల్ అండ్ డబల్గా మిఠా అనమాట. యాక్చువల్లీ మా అన్నయ్యకి తినాలనిపించింది, పంపించమని అడిగారు. సో మా అన్నయ్యకి పంపిస్తున్నాను కదా, ఎలాగో నేను వండుతున్నాను మీకు కూడా చూపిద్దామని. అండ్ కుకింగ్ వ్లాగ్ అనగానే మనకు రేష్మ గుర్తొస్తుంది. రేష్మ తన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చేస్తుందని నేను చేయట్లేదు, కానీ రేష్మని రమ్మని చెప్పాను. బికాజ్ రేష్మ హెల్ప్ లేకుండా నేను ఏం చేయను కాబట్టి. సో రేష్మ షిల్ గివ్ హర్ ఇన్పుట్స్. తను ఎలా చేస్తుంది మటన్ పికిల్, నేను ఎలా చేస్తానో చూసి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను మటన్ పికిల్ మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ డబల్గా మిఠా కోసం ఏమేమి కావాలో చెప్తాను. నేను ఇది 2 బ్రెడ్స్ అనమాట. ఇట్లా స్క్వేర్గా కట్ చేసి డ్రై చేసి ఇప్పుడు బయట అమ్ముతున్నారు బేకరీస్లో. ఇలా తీసుకోండి. లేదు మన దగ్గర ఇలా లేదు అంటే బ్రెడ్స్ మన దగ్గర ఉన్న అంటే థిక్ బ్రెడ్, స్వీట్గా ఉన్న బ్రెడ్ తీసుకొని కార్నర్స్ అవన్నీ కట్ చేసి ఇలా స్క్వేర్గా బాగా మంచి ఎండలో ఆరిపెట్టేయండి. సో ఇట్లా ఎండిపోవాలన్నమాట. చూడండి, ఇట్లా క్రిస్పీగా అయిపోవాలి. చూడండి, ఇదిగో ఇట్లా ఆరిపోవాలన్నమాట. సో ఇది నేను 2 బ్రెడ్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇది 2 బ్రెడ్స్ అంటే మినిమం నాకు తెలిసి ఒక 30 to 35 మెంబర్స్ తినొచ్చు ఫర్ 1 టైం. సో ఇది బ్రెడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను, వేడి నూనె. ఈ నూనె అంటే మనం కావాలంటే దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను నూనె పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ పైనుంచి నెయ్యి వేస్తాను కాబట్టి మళ్ళీ ఎక్కువ నెయ్యి అయితే బాగుండదు అనేసి. సో ఫస్ట్ ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం బ్రెడ్స్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి, ఎక్కువ మాడకూడదు. నూనె బాగా వేడిగా అయితే సిమ్ చేసుకోండి. నేను మొత్తం ఫ్రై చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తా. ఇగోండి, ఇలా తీసుకొని పెట్టుకోండి. చూడండి, ఇంత రెడ్ అయితే బాగుంటుంది, మరీ రెడ్ కాకుండా ఇంత ఉంటే బాగుంటుంది. ఇందాక నేను ఫ్రై చేస్తే ఇట్లా రెడ్ అయింది, అయినా పర్వాలేదు, మరి మాడకూడదు అంటే ఇంత రెడ్ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. సో చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నా చక్కగా. సరే, రేష్మ వస్తుంది, రేష్మ హెల్ప్ అన్నారు, రేష్మ అని చూపించట్లేదు, నేనే చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? వచ్చిందండి, బ్రేక్ఫాస్ట్ చేస్తుందని. ఈలోపు నేను ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసింది. అస్సలాము అలైకుం. హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. తిన్నావా? ఫుల్గా తినేసాను రాగానే. ఫుల్గా తిన్నావా? టీ తాగావా? తిన్నాను, టీ తాగాను, అన్నీ అయిపోయింది. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసావు. ఏం చేస్తున్నావు? ఇది బాదాం కట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఈ బాదాం ఏమో మన పైనుంచి గార్నిష్ కోసం అండి. బాదాం పప్పులు అండ్ జీడిపప్పు కూడా కట్ చేస్తుంది. షుగర్ అండి, ఇది కండెన్స్ మిల్క్, కలర్, ఇలైచీ పౌడర్ అంటే ఏమంటారు, ఇలైచీ లవంగ, ఇలైచీ అంటే ఇలైచీ అనుకుంటా, ఇలైచీ పౌడర్ అండ్ కోవా. ఇలైచీని తెలుగులో ఏం చెప్తారో ఒకసారి చెప్పరా ప్లీజ్? సో ఇది కోవా. పాలండి, ఇంకా నేను వెయిట్ చేయాలి. 2 లీటర్స్, ఇది 1 లీటర్ ఉంది, తీసుకురావడానికి వెళ్ళారు. 2 లీటర్స్ ఆఫ్ పాలు కావాలి. సో జీడిపప్పు, బాదం పప్పు, చక్కెర, కోవా, కండెన్స్ మిల్క్, కలర్ అండ్ దిస్ థింగ్ ఇస్ వాట్, ఇలైచీ పౌడర్. సో ఇప్పుడు ఫస్ట్ మనం పాకంలాగా చేసుకోవాలండి. సో దానికి వెడల్పుగా ఉన్న గిన్నె కావాలి. నా దగ్గర ఈ గిన్నె తప్ప వెడల్పు ఉన్న గిన్నె ఇంకేం లేదు కాబట్టి ఇదే పెట్టుకున్నా. ఎంత పెద్దదైతే అంత బాగా స్ప్రెడ్ చేసి పెట్టొచ్చు బ్రెడ్ పీసెస్. అయితే దాంట్లో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే చక్కెర వేసేసుకోవాలి. వేస్తావా రేష్మ? 1.5 kg షుగర్ వేస్తున్నాను. పడుతుందా ఈ 2 బ్రెడ్స్కి? 2 kg పడుతుంది, కానీ మనకి షుగర్ తక్కువ కావాలి కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. సో 1.5 kg వేసుకుంటుందండి 2 బ్రెడ్ పీసెస్కి, అంటే పెద్ద బ్రెడ్ పీసెస్ అవి. 1.5 kg. మీకు చక్కెర మీకు ఎంత కావాలంటే అంత మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, వద్దంటే మానేయండి. తను మాత్రం ఓన్లీ 1.5 kg వేస్తుంది. సో ఇది బాగా ఇప్పుడు కలుపుకుందాం. దీంట్లోనే ఏం చేయాలి రేష్మ? ఇప్పుడు దీంట్లోనే ఇది మంచిగా ఉడుకుతప్పుడు దాంట్లో పాలు, ఇంకా ఇలైచీ పౌడర్, ఇంకా కలర్ వేసుకోవాలి దాంట్లోనే. ఇది ఉడికిన తర్వాత? అవును, ఉడికిన తర్వాత. ఓకే, ఇది ముందు ఇది ఉడికిద్దాం. ఓకే,
సో గైస్ చూడండి, ఇలా అంటే మరీ దగ్గరకు అవ్వకూడదు, ఉట్టి ఆ చక్కెర కరిగిపోవాలంటే ఆ నీళ్ళలో చక్కెర కరిగిపోతే చాలన్నమాట. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పాలు వేసుకోవాలి మనం. వేస్తావా రేష్మ పాలు? వేస్తున్నాం. 2 లీటర్స్ పాలు వేసుకున్నామండి మేము. మీకు పాలు తక్కువైనా పర్వాలేదు కదా రేష్మ? ఇప్పుడు దీంట్లో ఏం వేసుకొని ఇంకా కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకోవాలి. ఏనా వేసి కలర్ మన ఆప్షనల్ అండి, వద్దనుకుంటున్నారు చాలామంది, బికాస్ నాట్ గుడ్ అని. అందుకే మంచిది కాదు కాబట్టి కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. దీంట్లోనే ఇది ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఓకే, ఇలాచీ పౌడర్. చక్కెర బాగా కరిగిన తర్వాత అంతేనా? అయిపోయిందా? తినేద్దామా ఇప్పుడు? డబల్ కా మిఠా చేస్తున్నారు, బ్రెడ్ అయ్యారు. తినేద్దామా అంటే అయిపోయిందన్నావు కదా. అన్నీ వేసేది అయిపోయింది. ఓకే, వేసేది అయిపోయిందంట అంతే, ఇంతే. సో ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్, కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇది కొంచెం మరగాలి ఇప్పుడు. అవును. ఓకే, ఇది మరిగిన తర్వాత బ్రెడ్ వేసేటప్పుడు చూపిస్తాం. సో చక్కగా మరుగుతుంది చూడండి, పాలు చక్కగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో రేష్మ నెయ్యి వేస్తుంది. కొంచెం అంతేనా? అంతే. ఓకే, మన ఇష్టం అండి, నెయ్యి మన టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? దాంట్లో అది బ్రెడ్ వేయాలి. వేసేయాలి ఇప్పుడు? ఓకే. సో బ్రెడ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్ రహీం, బ్రెడ్ ఇలా వేయాలండి, అన్నీ స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇలా స్పూన్తో అన్నీ మునిగేలా చూడండి, బ్రెడ్ అట్లా స్ప్రెడ్ చేసుకోండి ఇన్ కేస్ లేకపోతే. సో ఇలా ఎన్ని నిమిషాలు పెట్టాలి? ఒక 5 minutes పెట్టాలి. 5 minutes మంచిగా ఉడకాలి. దాని తర్వాత హై ఫ్లేమ్ మీద. ఓకే, ఇలాగే ఉడికిన తర్వాత పైనుంచి అన్నీ వేసుకోవాలి అంతేనా? ఓకే, సో ఇక 5 minutes ఉడికించుద్దాం. అంటే ఈ బ్రెడ్లో ఈ వాటర్ ఉంది కదా, వాటర్ అంటే మన పాలు, ఆ షుగర్ సిరప్ అంతా లాగేస్తుంది అనమాట. సో అప్పుడే బ్రెడ్లో టేస్ట్ వస్తుంది. సో 5 minutes అయిన తర్వాత అది రేష్మ ఏం చేస్తుంది చూడండి. ఈరోజు మీరు తింటలేదు, నేను తినేస్తాను. అవును, నేను తినట్లేదు ఈరోజు, తను తింటుంది, లేకపోతే నేను తినేస్తూ ఉంటా. మా అమ్మ ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఎన్నో తినేసేదాన్ని, తిట్టేది నన్ను. తినేసే వాళ్ళం మేము. క్రిస్పీగా యమ్మీగా ఉంటాయండి ఇవి బ్రెడ్స్ ఫ్రై చేసిన తర్వాత. 5 minutes తర్వాత చూపిస్తాం. అయితే ఈ స్టేజ్లో మీరు స్పూన్ ఇలా కలపకూడదండి, ఊరికే ఇలా ముంచాలి అంతే. అంతే, ఇట్లా 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 డిప్ చేసుకోవాలి అంతే. కానీ ఇట్లా కలిపితే మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనం తినేటప్పుడు షాయి కూడా లాగా రావాలి, ఇట్లా పీసులు రావాలి. సో ఉట్టి ఇట్లా డిప్ చేయించాలి అంతే. ఇది కోవా అండి, కోవాని ఇట్లా చక్కగా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటుంది రేష్మ. మరీ అంటే సాఫ్ట్గా కాదు, కొంచెం పొడిగా కలుపుకోండి బ్రేక్ చేసి, సో పైనుంచి వేసుకోవడానికి. సో చూడండి చక్కగా పాలన్నీ బ్రెడ్లో ఇదైపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో కోవా మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి పైనుంచి. కోవా ఎంత తీసుకున్నాం రేష్మ? 250 grams. 250 grams అంటండి. ఇప్పుడు దీంట్లోనే మిల్క్ మేడ్ కూడా వేసేస్తున్నాను. మిల్క్ మేడ్ కూడా పైనుంచి వేసేసుకోండి, స్ప్రెడ్ చేసి వేసుకోండి. స్టవ్ కూడా స్లో చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే పైనుంచి గార్నిషింగ్ అండి, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం, ఫ్రై చేయకూడదు, అట్లాగే పచ్చిగానే బాదాం అండ్ దెన్ జీడిపప్పు కొంచెం పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చని. సో బాదాం అండ్ జీడిపప్పులు వేసి అంతే అండి, ఇంకా ఆఫ్ చేసేయండి, కప్పి పెట్టేయండి ఒక 5 నిమిషాలు. వేర్ ఇస్ ద కవర్ రేష్మ? పైనుంచి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, సిల్వర్ పేపర్ కూడా వేయొచ్చండి, మన ఇష్టం, ఇంకేమైనా డెకరేషన్ చేసుకోవచ్చు గార్నిష్ కోసం. అండ్ ఇప్పుడు కప్పేయండి అండ్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అలా ఒక 5 నిమిషాలు దమ్ మీద వదిలేయండి, అంటే స్టవ్ ఆఫ్ చేసే పెట్టండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. వేడిగా కావాలనుకున్న వాళ్ళు వేడిగా, చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినొచ్చు. చూసారు కదా, మన డబల్ కా మిఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గోష్కా అచార్, గోష్కా మటన్ పికిల్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. రేష్మ తన ఛానల్లో చూపించావు కదా? చూపించలేదా? చూపించలేదా?
ఓకే చూపించలేదంట. సో తన ఛానల్లో తన స్టైల్లో చూపిస్తుంది. నేను చాలా క్విక్ అండ్ ఈజీ స్టైల్లో నేను చూపిస్తాను గైస్. సో నేను ఇక్కడ మటన్, బోన్లెస్ మటన్, ఇది బోన్లెస్ మటన్ 3 kgs తీసుకున్నాము. చక్కగా వాష్ చేసి చాలాసేపు ఇలా వాటర్ వెళ్ళడానికి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ కలిపేసుకుందాము. ఫస్ట్ మన జింజర్ గార్లిక్ పేస్ట్ అంటాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీంట్లో ఇప్పుడు పసుపు ఇంకా కొంచెం 1.5 tablespoon వేసుకున్నాను, అంటే చిన్న స్పూన్తో. తర్వాత మన ఉప్పు మీకు తగినంత, నేను 2 tablespoons వేస్తున్నాను. ఇప్పుడు మీకు మళ్ళీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు. 2 tablespoons ఉప్పు. అండ్ దెన్ ధనియాల పొడి 2 tablespoons వేసుకుందాం. తర్వాత ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది. జీలకర్ర 1 tablespoon. కారం మీకు తగినంత అండి. నేను ఇక్కడ కారం జోసో 1 దాల్ 2 3 4 spoons వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ తర్వాత మెంతు పొడి, మెంతులు కూడా ఫ్రై చేసిన తర్వాత పౌడర్ చేసుకున్న మెంతు పొడి కొంచెం వేసుకోండి. 1 tablespoon వేసి పర్వాలేదు, 1 tablespoon చాలు. తర్వాత ఆవాలు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలండి ఇవి. ఆవాలు 2 tablespoons. కొంచెం గరం మసాలా ఇక్కడ ఉంది, ఇదే గరం మసాలా. ఇది ఇంట్లో నేను చేసుకున్న గరం మసాలా, కొంచెం 1 tablespoon సరిపోతుంది. 1 teaspoon, సరే 1 teaspoon చిన్న స్పూన్తో. ఓకే, ఇప్పుడు ఇదంతా చక్కగా మనం కలుపుకుందాము. కలుపుకొని టైం ఉంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. అంటే నేను నిమ్మకాయ తర్వాత వేస్తాను దీంట్లో, ఇంకా నిమ్మకాయ జ్యూస్ వేయాలి. చక్కగా ఇట్లా కలుపుకోండి. టైం ఉంటే ఫ్రిడ్జ్లో కప్పి పెట్టేయండి అట్లీస్ట్ ఒక 1/2 hour వరకు. చూడండి చక్కగా కలిపేసాను. ఇది మనం రాత్రే కలిపి పొద్దున్న చేసుకుంటే కూడా చాలా మంచిది. లేదంటే మార్నింగే కలిపేసి ఇట్లా చక్కగా 1 గంట లేకపోతే అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఓకే. ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా పెట్టుకున్నా ఓకే. మొత్తం అయితే కలిపేశాను. అయితే ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉప్పు అది టేస్ట్ చేయాలంటే చూసుకోండి, ఏమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర టైం లేదు, సో ఇమీడియట్గానే చేస్తున్నాను. ఇమీడియట్గా ఏం చేస్తున్నాను, ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఓకే, నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి దీంతో 10 spoons ఆఫ్ దీనికి 10 spoons ఆయిల్ వేసుకున్నా. ఎందుకంటే మనం పచ్చడికి నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి నిలువుగా ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలి. సో నూనె వేడైన తర్వాత జీలకర్ర 1 tablespoon నేను నా చేతితో అందాజతో వేస్తున్నా. జీలకర్ర కొంచెం అయిన తర్వాత ఆవాలు, ఇవన్నీ కొంచెం చిట్టపట్ట ఆడిన తర్వాత మనం ఏం వేయాలో చెప్తాం. జీలకర్ర అయిపోయిందండి, ఆవాలు జీలకర్ర అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా, ఎందుకంటే నూనె చాలా వేడిగా ఉందని. ఆఫ్ చేసి ఇప్పుడు వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు అవుతూ ఉండగా మనము వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉందండి, అంతా ఒక బంచ్ తీసుకొని వేసుకుంటున్నా. జాగ్రత్త. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం, మన కలిపి పెట్టిన మటన్ వేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం కవర్ చేసేద్దామండి. కవర్ చేసి ఒక 5 whistles వరకు పెడదాం. 5 whistles అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ. ఓకే, 5 whistles అయిన తర్వాత మాట్లాడదాం. ఈలోగా నేను రేష్మతో మాట్లాడుకుంటాం. ఓకే, బాయ్. ఓకే గైస్, సో 5 whistles తర్వాత మటన్ ఉడికింది కదా రేష్మ, మంచిగా ఉడికింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూసుకో ఒకసారి. టేస్ట్ మంచిగా ఉంది, చూసాను నేను. ఉప్పు సరిపోయిందా? అన్నీ సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నిమ్మకాయ రసం వేసుకోవాలి దీంట్లో. మనకి ఇంకా దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చూడండి, ఇది ఇలా ఉంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు వేసి వేయనా, మొత్తం వేయనా, పడుతుంది వేసి.
ఒక 5 minutes ఉడకనిచ్చి క్లోజ్ చేసేయచ్చండి. లేదు మీకు ఇంకా దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు, కానీ కొంచెం ఇట్లా ఉంటేనే బాగుంటుంది కదా. అవును. వాట్ ఈస్ సజెషన్? అవును, కొంచెం గ్రేవీగా ఉండాలి. ఒక్కసారి టేస్ట్ చేసుకో, మళ్ళీ ఒకసారి ఉప్పు ఏమైనా పడుతుందేమో. అన్నీ మంచిగా ఉంది, ఏం అవసరం లేదు. ఓకే, స్టవ్ క్లోజ్ చేసేసాను 5 minutes తర్వాత. అండ్ అవర్ పచ్చడి ఈజ్ రెడీ. జొన్న రొట్టెలు రెడీ అవుతున్నాయి. మా హెల్పర్ ప్రమిళ చేస్తుంది. వాళ్ళని రికార్డ్ చేయొద్దంటది కాబట్టి రికార్డ్ చేయట్లేదు. సో ఇదిగోండి, చక్కగా పెద్ద పెద్ద జొన్న రొట్టెలు చేస్తుంది. సో ఈ రొట్టెలు, అచార్ అండ్ డబుల్ కా మిఠా. సో మటన్ కా అచార్, డబుల్ కా మిఠా అండ్ జొన్న రొట్టి, జవారికి రోటీ. జవారికి రోటీ ఇప్పుడు తబస్సుం తింటుంది. సో తను అడుగుదాం ఎలా ఉంది టేస్ట్ అని. అస్సలాము అలైకుం తబస్సుం. వాలేకుమ్ అస్సలాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఎన్నో ఇయర్స్ తర్వాత ఈరోజు ఇంట్లో మమ్మీ చేసిన గోష్ కా అచార్ విత్ జవారికి రోటీ, డబల్ కా మీఠా. ఇట్స్ లైక్ ఏ దావత్. అండ్ జవారికి రోటీ, గోష్ కా అచార్ అనగానే నాకు షోలాపూర్ గుర్తుకొస్తుంది కదా, కరెక్ట్. వెళ్తే అప్పుడు వి యూస్ టు స్టాప్ అట్ పర్టికులర్ హోమ్. అది అక్కడ స్టాప్ చేసి తినేసి వెళ్ళే వాళ్ళం. పొద్దు నుంచి ఈగర్లీ వి యూస్ టు వెయిట్ అక్కడ. గోష్ కా అచార్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో లెట్ మీ ఫస్ట్ హ్యావ్ బిస్మిల్లా. బిస్మిల్లా. నేను మీట్ ఎక్కువ ఇష్టంతో తినను, ఓన్లీ గ్రేవీ చాలా ఇష్టం. ఈరోజు మా ప్రమీలాక మా హెల్పర్ ఆంటీ షిల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను జొన్న రొట్టె తింటున్నానని డైలీ చెప్తూ ఉంటారు, తినండి అమ్మా తినండి అని. సో ఇలాంటి కర్రీస్ ఉంటేనే ఐ ప్రిఫర్ టు హ్యావ్ విత్ చపాతీ. మస్త్. ఎస్, థ్యాంక్ యూ. రేష్మా నమాజ్ చదువుతుంది, దాని తర్వాత అడుగుదాం. అస్సలాము అలైకుం రేష్మా. వాలేకుం అస్సలాం. తినే ఎలా ఉందో చెప్తావా? తింటున్నా, చూడ్డానికైతే సూపర్గా ఉంది. తినేసి చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. మటన్ కూడా మంచిగా ఉడికింది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. సూపర్ హైదరాబాదీ అచార్. నా వెరైటీ అలాగుంటుంది, మీది అలాగుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో అదండి ఫ్రెండ్స్, స్మాల్ కుట్టి క్యూట్ స్వీట్ లిటిల్ వ్లాగ్ నాది. అది కూడా రెసిపీ చేసి చూపించాను ఆఫ్టర్ లాంగ్ టైం, నా స్టైల్లో. ఈజీ మెథడ్, అంటే ఇది క్విక్గా అయిపోయి ఒక రెసిపీ అనమాట. చాలామంది వెరైటీగా చేస్తారు. నా స్టైల్లో నేను చేసిన గోష్ కా అచార్ అనమాట. మటన్ పికిల్ అండ్ డబుల్ కా మిఠా. డబుల్ కా మిఠా ఇంకా వాళ్ళు తింటున్నారు కాబట్టి దాని తర్వాత తింటారు. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, సూపర్ టేస్టీ అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. స్వీట్ ఎక్కువ స్వీట్ లేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అలా ఉంటే ఏంటంటే మనం ఎక్కువ పీసెస్ ఇంకా తింటాము. అండ్ షుగర్ ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా తినొచ్చు అనేసి. షుగర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, బట్ సూపర్ టేస్టీగా ఉంది. అంటే నేను చేశాను, నేనేదో చెప్తున్నాను అని కాదు, ట్రస్ట్ మీ గైస్, నిజంగా చాలా ఎమ్మిగా ఉంది. అని ఇందాక తబస్సుం చెప్తుంది, ఆ పీస్లో ఇట్లా బ్రేక్ చేసి తింటే పీస్లో టేస్ట్ వస్తుంది అనేసి. సో ఓకే, సో అన్నీ బాగా కుదిరాయి అండ్ వెరీ హ్యాపీ. సో మీరందరూ కూడా ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందని. ఇన్స్టాగ్రామ్లో వీలైతే నన్ను ట్యాగ్ చేసి ఆ చేసిన పిక్చర్ మీరు పోస్ట్ చేస్తే నేను దాన్ని రీషేర్ చేస్తాను. మీకు ఓకే అనుకుంటే షేర్ చేయండి. ఓకే, ఐ హోప్ నా ఈ ప్రయత్నం మీ అందరికి నచ్చుతున్నాను ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.